భావం అది. నా పాపమే నా కళ్ళొస్తోంది అనేటువంటిదే అన్నమాట. ఈ అమ్మాయి ఇలాంటి స్థితి పొందడానికి నువ్వేం చేశావయ్యా అని అడుగుతోంది తల్లి. ఏం చేస్తే మా అమ్మాయి ఇలా అయిపోయింది అని స్వామిని ప్రశ్నిస్తోంది తల్లి అంటారు ఈ పాసురంలో. ఇరయ్యం వట్కు ఇళల్, వట్కు ఇళల్ ఇరయ్యం అని కదండి పాసురం మొదలు. ఇరయ్యం వట్కు ఇళల్, కొంచెమైన సిగ్గు అనేది లేకుండా పోయింది ఇప్పుడు ఈ అమ్మాయికి. మామూలుగా ఆడపిల్ల తన ప్రియుడి పేరు చెప్పడానికే ముడుచుకుపోతుంది. ఇతరుల ముందు తలచుకున్న భావాన్ని చెప్పడానికే సిగ్గుతో ముడుచుకుపోతుంది. అలాంటి అమ్మాయి ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోకి వచ్చిందో తెలుసా? ఇరయ్యం వట్కు ఇలాడు, కొంచెం కూడా సిగ్గు అనేది దరిదాపులకి రావట్లా. ఏమండి ఎలా చెప్పగలరు? మణివన్నా ఎన్న, ఓ ఇంద్రనీల మణివర్ణుడా అని పిలుస్తోంది. చుట్టూ ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, నేను ఇలా పిలవచ్చా, అందరి ముందు ఇది లోకమైపోదా అన్న భావం దరిదాపులకి కూడా రానంత నిర్లజ్జ స్థితి, సిగ్గుపడడం అనేది మరచిపోయిన స్థితి ఆళ్వారు నాయకికి కలిగింది. మణివన్నా ఎన్నం, నీలమణి వంటి వాడా, ఇంద్రనీలమణి వర్ణుడా అని పిలుస్తోంది. పేరు పెట్టి పిలవడం, సౌందర్యాన్ని గుర్తు చేస్తూ పిలవడం, రత్నంతో పోల్చి పిలవడం అంటే ఇంకా అసలు సిగ్గనే మాట దరిదాపుల్లో లేదనమాట. ధైర్యంగా పిలిచేస్తోంది అని. వానమే నాకు, నువ్వు పైనుంచి ఆకాశం నుంచి వస్తావు కదా, అందువల్ల ఆకాశం వైపు అలా చూస్తోంది. వస్తున్నావా లేదా, ఇంకా ఆలస్యం ఉందా అన్నట్లుగా ఎదురు చూపులు చూస్తోంది. మయ్యాకం, భ్రమపడుతోంది. భ్రమపడడం ఏంటి? ఓ వచ్చేసావా, అరే వచ్చేసావనుకున్నాను రాలేదా, ఇలాంటి మాటలన్నీ పలుకుతోంది. అంటే తాదాత్మ్య భావన ఏం చేస్తుంది? వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఒక మనిషిని మనం ఎక్కువగా ఊహించుకున్నాం అనుకోండి, ఎదుర్కొండ ఏది చూసినా ఆ మనిషిలాగే కనపడ్డాం మనకి అనుభవంలో వస్తూ ఉంటుంది. అలాగే మణివన్నా అని తాదాత్మ్య భావంతో పిలిచి ఓ వచ్చావా, అరే రాలేదు కదా, ఇది నా భ్రమ కదా అని అంతలో తన్ని తాను దిద్దుకుంటోంది. ఆకాశం వైపు చూస్తోంది. ఉట్టుడై అసరరు ఉయిరెల్లాం ఉండ ఒరువనే ఎన్నం. ఉట్కుడై అసురర్, ఎంత బలం కలిగిన రాక్షసులండి వాళ్ళందరినీ కూడా ఉయిరెల్లాం ఉండ, ప్రాణాలన్నిటినీ ఆరగించవు అంటే రాక్షస సంహారము చేసినటువంటి ఒరువనే, ఆ ఒరువనేలా ఉందండి అర్థం అంతా. అద్వితీయుడా, నీలాంటి వాడు ఇంకొకడు లేడు స్వామి. ఒరువనే అంటే ఒక్కడు అని కాదు, అద్వితీయుడు, రెండవ వాడు, అటువంటి వాడు లేనివాడు అని అంటోంది. ఉళ్ళురువం, అలా అనుకునేటప్పటికే మనస్సంతా నీరు కారిపోతుంది, అలాగ శైథిల్యం వచ్చేస్తోంది. కొంత మాట మాట్లాడేటప్పటికి ఓపికంతా నశించిపోతోంది. కట్టిలి, చక్కటి పిలువండి. పొరపాటు చెప్తున్నాను ఒకసారి. రెండో పాత్రలో పూర్తి అవ్వలేదు కదండి వ్యాఖ్యానం. ఆఖరి పేరు అవ్వలేదండి. ముఖ్య బండలో ఎక్కువ అవ్వలేదు. అక్కడి నుంచి అవ్వలేదా? అవ్వలేదండి. ఈ ప్రతిపదార్థం అయ్యాక వెనక్కడు. నేత్రాలకి విషయము కానివాడా అంటే అయిపోయింది. ఆయన విని ఉంటారు బహుశా. అయిపోయింది కదా, అయిందా? లేదు స్వామి, పూర్తి అవ్వలేదు స్వామి. టైం అయిపోయిందని ఆపేశారని మేము చెప్పలా. పూర్తి అవ్వలేదు స్వామి. ఆఖరి పేరే చెప్పాలండి. అంటే 50వ పేజీ ఫస్ట్ పేరా చెప్పాలి ఈ వ్యాఖ్యానంలో. చెప్పాలి అంతేనమ్మా, అదే చెప్పాలి. కట్టిలి, నేత్రాలకి విషయం కానివాడా అంటే నయన గోచరుడు కానివాడా. ఉన్నై కానుమారు అరుళాయ్, నిన్ను సేవించేదాన్ని నాకు ఎలా సేవించాలో చెప్పు కాపుత్తా ఓ శ్రీరామచంద్ర అంటుంది. తిన్ కొడి మదిల్ సూడు తిరువరంగత్తాయ్,
చాలా చక్కటి ప్రాకారాల చేత చుట్టబడినటువంటి శ్రీరంగంలో పవళించినటువంటి స్వామి ఇవళ తిరత్తు ఎన్ చేయదిట్టాయే, ఈవిడ్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అనేటువంటిది. సరే, నిన్నటి వ్యాఖ్యానంలో చివరి చూడండి, ఇంతవరకు చెప్పుకున్నాం ఏంటంటే మాసుచ ఎన్నా పోలే, తగవిదో తగువిదో అనే మాటను గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు 50వ పేజీ వ్యాఖ్యానంలో ముగిల్వన్న దగ్గర నుంచి చెప్పుకోవాలి, అక్కడి నుంచే చెప్పుకోవాలి. முகில்வண்ணா என்னைக்கு நாம் ஔதாரியம் எங்கே பலிக்க கண்டு சொல்லுகிறது என்ன మున్ సైద ఇత్యాది. అంటే నాయన నువ్వు ఇంత దయ కలిగిన వాడివి, జగత్ సృష్ట్యాదులన్నీ చేసావు కదా, అన్నిటినీ కూడా కాపాడిన వాడివి కదా, ఇవాళ నిన్ను ఇలా నేను నోరు తెరిచి అడగవలసి వస్తోంది అని అంటే, నువ్వు ఈవిడ ఎలా ఉంది అంటే మున్సైద ఇత్యాది నిర్హేతుకమాగా మున్పు జగత్ సృష్ట్యాదిగడై పని లోకం అడిగిందని చెయ్యలేదు, నిర్హేతుక కృపతోటే జగత్ సృష్ట్యాది కార్యక్రమాలన్నీ పూర్వం చేసినటువంటి వాడివి కదా. తగవిదో ఎంగైకు ఉపకరణం ఇల్లాదవన్రు ఇత్తై ఉండాకి నోకినాయ్ నీయన్రో కరణ కళేవర విదురమాన ఇత్తై విరమన్ కృపయ్యాలే ఉండాకినాయ్ ఇత్తనయ్యన్రో. అది ఒకప్పుడు ఏవం సంస్కృతి చక్రస్తే బ్రాహ్మ్యమానే స్వకర్మభి జీవే దుఃఖాకులే విష్ణు కృపా పాపీపజాయతే అన్నట్టు, ఇలా సంసార సముద్రంలో తిరుగుతుంటే కరుణకళేబరాలు లేకపోతే దయమాన మనస్కుడవై ఈ దేహాన్ని ఇచ్చావు, ఈ ఇంద్రియాలు ఇచ్చావు, నీ సేవకని వినియోగించమన్నావు కదా, అలాంటి వాడివి ఉండాకి ఇట్ట వడవేయో ప్రళయాపత్తిలే వైద్య రక్షిత్. ఎంత ఉపకారం చేసావయ్యా, ప్రళయాపద వచ్చినప్పుడు దీన్ని నీ బొజ్జలో పెట్టుకుని కాపాడావు కదా తండ్రి. ఉళ్ళే కిడందు నవ్వు పడాలి పరిపుర పడవిట్టు, ఆ లోపల ఉండి ఎక్కడ ఉక్కిరి బిక్కిరి అవుతాయో అని జాగ్రత్తగా వాటిని దేని భాగం దానికే ఒకటి దాంతో ఒకటి అటు ఇటు అవ్వకుండా రక్షించినటువంటి వాడివి ఎల్లయ నడందు మెట్టుకొండు లోకాలను హద్దులు దాకా కొలిచి. అంటే దేని విభాగం దానికే, ఇది ఎంతవరకు ఇది ఎంతవరకు ఇది ఎంతవరకు అంత జాగ్రత్తగా పెట్టి సర్వవిధ రక్షణం పన్నెత్తిలయ్యో. ఎన్ని రకాల రక్షణని చేసావయ్యా నువ్వు. ఎంగలో ముడిగింది వట్కే ఇవళవిల్ ధర్మిలోపమేయో పలికప్పుగిరదు నీరు రక్షిక్కిర భూమిక్కు ఇవళి కొంవరి వాసి ఉండాగ నినైత్తిరిక్కిరిలీరో. అంటే నువ్వు రక్షించేటువంటి ఈ జగత్తుని హద్దులు చూసుకుని నువ్వు కొలిచావే, ఇంత సర్వరక్షణ చేసేవాడివి నన్ను కాపాడడం దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకయ్యా మా అమ్మాయిని ఇలా వదిలిపెట్టేస్తున్నావు అని తల్లి మాటలు. ఈ అమ్మాయి పరిస్థితి ఎలా పర్యవసిస్తుందో అని బాధ. అంటే జీవిస్తుందో జీవించదో. ఆవేళ భూమిని రక్షించవు, భూమిలాగే ఇది కూడా చేతనంగా పడుందయ్యా అలా అనుకోకు. ఈవిడికి వేరే రక్షకులు ఎవ్వరూ లేరు. ఈ పరిస్థితి ఎప్పుడు ఎలా మారిపోతుందో అనన్యపరయ్యాయ్ అనన్యగతియాయ్ యాయ్ అవలయ్యాయ్ ఇరిక్కిర అవళ్. ఈవిడికి వేరే గతి లేదు, వేరే రక్షకులు లేరు, నీ ఎందే తన ప్రాణాలు పెట్టుకుని ఉంది. ఇవడుడయ్య కర్మమో ఉమ్ముడయ్య అనుగ్రహమో పలికప్పు కుదిరదు. ఇది మంచి మాట. ఈవిడ కర్మ ఫలిస్తుందా, నీ అనుగ్రహం ఫలిస్తుందా? సారాంశంగా నీ దయ కలిగితేనే ఈవిడ రక్షింపబడుతుంది అని అర్థం. నీ దయ ఫలిస్తుందా అంటే అర్థం ఏంటి? నీ కటాక్షం ఉంటేనే ఈవిడ మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. ఇవళ్ ఇడయ్యాట్టத்தில் நீர் செய்ய பார்த்த படிయంగనే ఎన్నుదల్. ఈవిడ విషయంలో నువ్వు ఏమి చెయ్యదలుచుకున్నావో ఇవళుడయ్య దశై ఎన్నాయ్ విళయ్య కడవదెన్నుదల్. ఈవిడ యొక్క దశని నువ్వు ఎలా ఏ స్థితికి పర్యవసానానికి తీసుకొద్దాం అనుకుంటున్నావో నేను తెలుసుకోలేకపోతున్నాను తండ్రి. మా అమ్మాయిని నువ్వు రక్షించవలసినది అని తల్లి అడిగింది అని. అమ్మాయి యొక్క స్థితిని
ఆ అడిగేటువంటి ప్రశ్న విధానంలో వేరు వేరు భావాలను ప్రకటిస్తూ తాయిమారు అవస్థలో ఆళ్వార్లు అడుగుతున్నారు అని మనం చెప్పుకున్నాం కదా. అంటే అడిగే పద్ధతులు మాటలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఏం చేస్తావు, ఇది ఒక పద్ధతి. ఏం చేస్తే బాగుపడుతుందయ్యా ఇప్పుడు, ఇది ఒక పద్ధతి. ఇలా అయిపోవడానికి నువ్వే కదా కారణం, మరి ఎలా బాగు చేద్దాం అనుకుంటున్నావు, ఇది ఒక పద్ధతి. అంటే విషయం ఒకటే, అడిగేటువంటి విధానాలు వేరు వేరుగా ఉంటాయి. చివరికి మా అమ్మాయి ప్రాణాలు నిలబడ్డం నాకు కావాలి, దానికి నువ్వేం చేస్తావు అని 2వ పాసురంలో అడిగారు. 3వ పాసురంలో వట్టిలల్ ఇరయ్యం మణివన్నా ఎన్నం వానమే నొక్కుమయ్యాக்கும் உட்குடைய சிலர் உயிரெல்லாம் உண்டா ஒருவனே என்னும் உள்ளுருகம் கட்டளை உன்னை காணும் ஆரருளாய் காப்புத்தா கண்ணனே எண்ணம் திக்கொளி மதில் சோழ் తిరువరంగతాయ్ ఇవల్ తెరత్తు ఎన్ సైదిట్టాయే. చెప్పుకున్నాం కదా, ప్రతిపదార్థాన్ని చెప్పుకున్నాము. భావాన్ని మనం ఒకసారి చెప్పేసుకుందాం. రంగనాథ, నిన్ను తలుచుకోవడంలో మా అమ్మాయి ఇప్పుడు ఎలాంటి స్థితికి వచ్చింది అంటే, సిగ్గు అనే దాన్ని పూర్తిగా వదిలిపెట్టేసింది. ఇంతకు పూర్వం ఒకళ్ళ ముందు తన ప్రియుడు ఎవరో తెలిస్తేనే ఎక్కడ వాళ్ళకి తెలిసిపోతుందో అని సిగ్గుపడేలా ఉన్న అమ్మాయి ఇవాళ సిగ్గుని విడిచిపెట్టేసి మణివన్నా మణివన్నా అంటే నీ రంగుని కూడా పిలుస్తూ, నీ పేరు పెట్టి పిలుస్తూ నువ్వు వచ్చే దిక్కుకు ఆకాశం వైపు చూస్తోంది. నువ్వు రాకపోవడం వల్ల ఇతరులకైతే నువ్వు కనిపిస్తావా? నీ నిర్హేతుక కటాక్షాన్ని కాకుత్తా కన్ననే ఎన్నం అనే మాటలో ఒక మంచి అర్థాన్ని చెప్పారండి. ఆవేళ కకుత్స వంశంలో శ్రీరామచంద్రుడిగా అవతరించి ఎంతమందికి దర్శనమిచ్చావయ్యా? కన్ననే కృష్ణావతారంగా ఎంతమందికి నీ ఔదార్యాన్ని, సౌలభ్యాది గుణాలను చూపించావయ్యా అని విభవావతారాలు 2 అవతారాలని కూడా ఇక్కడ ఒకసారి గుర్తుకు తెచ్చారు నమ్మాళ్ళ వారు అన్నమాట. అందువల్ల వాళ్ళకి సేవ సాగించినట్లుగా నన్ను కూడా అనుగ్రహించు. ఇందులో నువ్వేమి నిర్ణయించుకున్నావో అది నాకు ఇవాళ తెరత్తు ఎన్ సైదిట్టాయే. ఈవిడ విషయంలో నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో నాకు తెలియట్లేదు అంటున్నారు. అదే వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం. 3వ పాసరం వ్యాఖ్యానం 3 నామ్ పార్ట్ 51వ పేజీ అండి. వ్యాఖ్యాన గ్రంథాల్లో చివరికి ఉంది. இவள் இவ்வவஸ்தையை பிராப்தையாகைக்கு இவள் இடையாட்டத்தில் நீர் செய்ததென் ఎన్నింగిరాள். ఈవిడ యొక్క ఈ స్థితిలోకి ఈవిడ రావడానికి కారణంగా ఇప్పుడు ఈవిడ నువ్వేం చేస్తే బాగు చేయగలం, ఏం చేస్తే ఈవిడ మామూలు మనిషి అవుతుంది, ఈవిడ ఇలా అయిపోవడానికి కారణం నువ్వే. మళ్ళీ మామూలు అవడానికి కూడా నువ్వే ప్రయత్నం చేయాలి అని అంటున్నారు. వట్టిలల్ ఇరయ్యం ఇదుకు జీయర్ అరుళి చేయవదు. ఈ మాట చెప్పేటప్పుడండి జీయర్ వారు ఒక మాట అనేవారండి. ఏమిటి అంటే, ఇవాళ ముడిందాళి ఎండ్రు అయిపోయింది, ఆళ్వార్ నాయక యొక్క పని అయిపోయింది. ముడిందాళ్ళు అంటే అయిపోయింది, ఇవాళతో ఇవిడ ప్రాణాలు పోయినట్టే అనేవారటండి. అదేంటండి అలా ఎందుకు అంటారు అని అంటే, స్త్రీకి అతి ముఖ్యమైనటువంటిది సిగ్గు. ఆ సిగ్గు కాస్త పోయింది. సిగ్గు పోయేటప్పటికి మణివన్నా అని పిలుస్తోంది. ఏది ఉండాలో ఆ లక్షణం పోయిన తర్వాత ఆ జీవి బ్రతికి ఏం లాభం, అలా బయటపడిపోయింది కదా అనే భావంతో నంజీయర్ అలా ఇవాళ ముడిందాళ్ ఎన్నో వట్కెండ్రు లజ్జయ్. వట్ అంటే సిగ్గు, లజ్జయ్యే ఇట్టిరే స్త్రీత్వత్తై ఎరవదు. ఆ సిగ్గుని బట్టి కదా స్త్రీత్వాన్ని చెప్తాము. ఇవన్నీ ఒకప్పటి రోజులండి. ఒకప్పుడు అంత సిగ్గు ఉండేది, ఇప్పుడు సిగ్గు లేకుండా చెప్పుకోవాలి అంటే అంతటి సిగ్గు పోయింది. అంతటి సిగ్గుపడ్డాలు అవి లేవు. కాలానుగుణంగా మారాలేమో, అది కూడా మనం అంగీకరించాలి. పేరు చెప్తేనే సిగ్గుపడేవారు కాబట్టి గుమ్మాల దగ్గర పేరు చెప్పమ్మా పేరు చెప్పమ్మా అని ఒకళ్ళ పేర్లు ఒకళ్ళు చెప్పించేవారు. ఇవాళ అది ఎలాగా సరిపోతుందండి మనకి. ఒరే రారా అని వాడిని పిలుస్తుంటే పేరు కూడా కాదు, ఒరే నువ్వురా ఎవరా
అనే పిలుపులు పిలుచుకునేటువంటి ఈ రోజుల్లో సిగ్గుపోయింది అని అనడానికి అసలు కాలానుగుణంగా మనము మారాలనుకోండి. లజ్జయ్యే ఇంటినే స్త్రీత్వత్తై అరివదు. సిగ్గుని బట్టి కదా స్త్రీత్వాన్ని లెక్క పెడతాం. ఇవాళ సిగ్గుపోయింది అంటే ఆ పిలుపుల్లో గాని ఆ చేతల్లో గాని ఇంకా కొంచెం ఏకీయ భావంగా చెప్పాలి అంటే వారి ప్రేమనంతా నడివీధుల్లోనే చూపించుకుంటున్నారు. ఇళ్లల్లో ఆ ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ బయట మనకి స్కూటర్ల మీద, బస్సుల్లో, రైళ్లలో, సమాజంలో తమ ప్రేమను చూపించుకునేటువంటి రోజులు కూడా వచ్చాయి. అందుకని సిగ్గు అనే పదమే ఎగిరిపోయింది అనేటువంటిది. స్త్రీత్వత్తై ఎరువదు స్వరూపత్తై పత్తువరం గుణం పోనాల్ స్వరూపమం పోయి తామత్తనై ఇరే. అత్తనై ఇరే అంటే తల్లి ముందర భర్త యొక్క రంగుని గురించి, భర్త యొక్క పేరుని గురించి ఒకప్పుడు చెప్పడము అంత తప్పండి. ఒకప్పుడు తన మనసులో భావాలు తల్లికి కూడా చెప్పుకునేవారు కాదు. ఇప్పుడు అది ఎంత గుట్టుని రట్టు చేస్తే అంత గొప్ప ప్రేమగా ఇవాళ సమాజంలో అది లెక్కలోకి వచ్చింది అన్నమాట. తల్లి అడిగితే కూడా ఇవள் లజ్జై కుడుకోనమైకు సూచకమెన్నండి మణివన్నా ఎన్నం. ఏమండి, ఆవిడకి సిగ్గుపోయిందని మీరెలా చెప్పగలరు? ఇంకా చెప్పేదేంటి, మణివన్నా అని పిలుస్తోందిగా, ఆ పేరు పెట్టేసి చక్కగా పిలుస్తోందిగా. భర్తృనామ గ్రహణం పండా నిన్నాడు, భర్త యొక్క పేరు పెట్టి పిలుస్తోంది కదా. కాలం ఎంత మారిపోయిందో చూడండి. మన తల్లిదండ్రులు అనేవారు మా కాలంలో అని. ఇవాళ మనం కూడా అనాలండి మా కాలంలో అని. ఈ కాలం కూడా మారిపోయింది, కొత్త కాలం వచ్చింది. ఒకళ్ళనొకళ్ళు ఏకవచనాలతోటే కాదు ఏరా ఒరే అని పిలుచుకునేటువంటి కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ వ్యాఖ్యానం అందరికీ నచ్చకపోవచ్చు, కానీ ఇది ఒకప్పటి సిద్ధాంతాన్ని చెప్పేది కాబట్టి ఆ వాక్యాలు మనం చెప్పుకుంటున్నాం. పెద్దదాయి మున్నే వడివడిగై చల్లానన్నాడు. అన్న తల్లి ముందే మా ఆయన ఇంత నీలంగా ఉంటాడు మణివన్న అని ఆ రంగు చెప్తోందండి. ఆహా, సిగ్గు ఎలా వదిలిపెట్టేసింది. నాన్ కేటాలం మరైక్కుమదైతాన్ వెళియిడా నిన్నాడు కామిని ఆశయపడవదు వడివడిగయ్యరే. స్త్రీలు మోహపడేది అందాన్ని చూసి. ఆ అందాన్ని గురించి, భర్త అందాన్ని గురించి ఇతరుల ముందు చెప్తున్నారు అంటే వాళ్ళు ఎంత సిగ్గుని వదిలేసి ఉంటారండి. లేకపోతే చెప్పలేరు కదా. అది వాళ్ళిద్దరూ ఒకరి ముందు మాట్లాడుకోవలసిన అంశాలని నలుగురిలోకి తీసుకొచ్చారు అంటే ఇవాళ సభ్య సమాజంలో ఎన్నో మార్పులు వచ్చాయి అని చెప్పడం అన్నమాట. తానగప్పట్ట తురయ్యే చొల్లా నిన్నాడు మెయ్యే నినైతు మెయ్యే సొల్లి మెయ్యే అనుభవై కైవరకు ప్రకృతియాయి పెట్టదే. అది ఇదివరకు అందరి ముందు చెప్పడానికి సిగ్గుపడే విషయాలని వాస్తవంగా తలచి, వాస్తవంగా అనుభవించి, వాస్తవంగా చెప్పి వాస్తవానందాన్ని పొందడమే. అంతేకాని ఇప్పుడు మరుగు అనేది లేదు, దాపరికము అనేటువంటిది లేదు. పైగా కొత్త కల్చర్ లో బయట ఎంత ప్రేమ నటిస్తే అంత గొప్ప. ఒకళ్ళ ముందు ఎంత విచ్చలవిడిగా ఉంటే అది ఇవాళ సభ్యలోకంలో సంస్కారంగా చెప్పబడుతోంది. అంత మారిపోయింది కాలము అనేటువంటిది. ఈ వ్యాఖ్యానాన్ని తీసుకుంటే ఇప్పుడు కాలంకి మనం సమన్వయించుకోగలమా? ఎంత మారిపోయిందో చూడండి కాలము అనేటువంటిది. உன் சின்னமும் திருமூர்த்தியும் சிந்தித்தே திகைத்து ஜேவே அருள் எனக்கு என்னும் அவன் பால் இவள் வேண்டிக் கொள்வதும் ఇరియే ఇరే. ఆ వేళము ఆహా నీ అందం నువ్వు అంటే వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళు మాట్లాడుకునే మాటల్ని బయట నలుగురిలో మాట్లాడేలాంటి పరిస్థితి ఇవాళ సమాజంలోకి వచ్చింది అన్నమాట. మణివన్న ఎన్నం వడివడిగా చొల్లువది. ఏం చేసిందండి అంత? మణివన్న అని పిలిచింది అంటే అది శరీర కాంతి, శరీరం యొక్క అందం. ఆ అందాన్ని సౌలభ్యతై చొల్లువదాగా నిన్నాడు కాదండి. ఇంక దీన్ని కొంచెం మంచిగా అర్థం చేసుకుందాం. మణివన్న అంటే సౌలభ్యమూర్తి, అందరికీ అందుబాటులో ఉండే మూర్తి అనే అర్థంలో తీసుకుందామండి. అదృష్టపూర్వ వ్యసన
మృదుశీల మనస్విని తేన దుఃఖేన రుదితి నైవ మా కించిద బ్రవీతి అన్నం ఎల్లాద శైలం వాయు విడక్కడవదన్రెక్కే ఇరుప్పదొండురే. ఇది అది పూర్వకాలం అలా ఉండేదండి. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆయన ఆయన అని ఆపేసేవాటండి. ఆ తర్వాత వాక్యాలు వాళ్ళు చెప్పేవారు కాదుట. ఎందుకండి? చెప్పలేక అంటే చెప్పలేక కాదు, సిగ్గుతోటి అది తలుచుకునేటప్పటికే నలుగురిలో మనం ఇలా వర్ణించడం మంచిది కాదు అనేటువంటిది. సీతారామ లక్ష్మణుడు వనవాసంలో దింపి సుమంత్రుడు వచ్చిన తర్వాత గంగానది దగ్గర దింపేసి వచ్చేస్తాడు కదండి. వచ్చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతాడు. రాగానే దశరథ చక్రవర్తి అని అడిగితే అప్పుడు చెప్పినటువంటి మాట అన్నమాట ఇది. ఏంటి? అదృష్ట పూర్వ వ్యసన. అసలు ఆవిడ ఆ అరణ్యంలో నడిచేటప్పటికి ఇలా ఉంటుందా? ఇలా కాలు భూమి మీద పెట్టి నడవాలా? కష్టాలంటే ఇలా ఉంటాయా? అలా ఏమి పూర్వం తెలియని కష్టాలన్నీ చూస్తోందేమో. మృదుశీల మనస్విని. మనస్విని అద్భుతమైన పదం అండి. మనసులో ఉన్న వాటన్నిటినీ కూడా చటుక్కున బయటికి చెప్పే తత్వం లేదు. ఇవాళ ఈ తత్వం చాలా తగ్గిపోతోంది. ఏది ఉంటే అది మొహం మీద అనేడాలు ఇలాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి. అన్ని మనసులో పెట్టుకోవాలి తప్ప నేను కుండ బద్దలు కొట్టినట్టు చెప్తానండి అంటుంటారు కొంతమంది. అలా చెప్పకూడదండి అన్ని పరిస్థితుల్లో కూడా. ఏదో మనకి తాగడానికి ఇచ్చారు, పరమాసహ్యంగా ఉంది కానీ అనకూడదు అలా. మనం తాగితే తాగాలి, వదిలిపెడితే వదిలిపెట్టాలి కానీ అబ్బే చండాలంగా ఉండండి అని అనకూడదు. ఇవన్నీ కొన్ని సంస్కారాలకి సంబంధించినటువంటి మాటలు. వీటికే ఇలా ఉంటే జీవితంలో ఉన్న కష్ట సుఖాలకి మామూలుగా అయితే ఇంకోళ్ళు ఏమంటారండి? రామాయణంలో వ్యాఖ్యానంలో అంటారు, రామచంద్ర అడవికి వెళ్ళమన్నది నిన్ను గాని నన్ను కాదు కదా, జాగ్రత్తగా వెళ్ళి వచ్చేవయ్యా, ఎంత 14 సంవత్సరాలు టక్కుమని వెళ్ళి వచ్చేయచ్చు కదా అనే స్త్రీ కాదు సీత అంటారు అక్కడ వ్యాఖ్యానంలో. అంటే దేనినైనా సరే ఆనంద భరించగలిగినటువంటి మనస్తత్వం. తేన దుఃఖేన రుదతి నైవ మా కించిద బ్రవీత్ ఎన్న ఎల్లా దశైలం వాయు విడక్కడవదన్రెక్కే ఇరుప్పదుండిరే. ఇది సీత ఏమందయ్యా అని అడిగితే అప్పుడు సుమంత్రుడు చెప్పినటువంటి మాటలోదన్నమాట ఈ శ్లోకం. చాలా మృదువైన మనస్సు కలిగింది కదండి సీతాదేవి. ఇది వరకు ఎప్పుడు అసలు దుఃఖాలు కష్టాలు ఇలా ఉంటాయని ఆవిడకి తెలియనే తెలియదు. దాంతో కళ్ళల్లోంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. ఆవిడ ముగ్ధ నాయిక. ఏ భావాన్ని కూడా బయటికి పెట్టట్లేదు, తన మనసులో మాటని పైకి చెప్పలేదు. భర్త పేరే 10 మంది ముందు అనలేనటువంటి ఒక సంస్కారం కలిగినటువంటి రోజులు. అంటే కాలం మారింది, యుగాలు మారాయి, ధర్మాలు మారాయి, భార్యాభర్తృ సంబంధాలు మారాయి, సామాజికమైనటువంటి ధార్మిక వ్యవస్థ మారింది. అన్నిటినీ మనం అంగీకరించవలసిందే. మనం చదివేది సీతామ్మవారి యొక్క ఆ కాలం యొక్క విశిష్ట చరిత్ర కాబట్టి ఆ రోజుల్లో అంత సంస్కారంగా ఉండేవారు అని మనకి చెప్తున్నారు అన్నమాట. మణివన్నాయన్నర ఆర్తధ్వని కేటిరిక్కక్షమనల్లం ధ్వని విజయే శ్రీ గజేంద్రాజ్వానకు వందు తోండిన పోలే తోండి అరుళమెన్నో ఆకాశత్తయ్యే పారానేత్వం. ఇది చాలా బాగుంది. మణివర్ణుడా అని పిలిచింది అనుకోండి, ఆవాళ గజేంద్రుడు కుయ్యో అనగానే ఎక్కడి నుంచో పరమపదంలో నుంచి పరుగులు పెట్టుకుంటూ తన దరికి వచ్చాడే స్వామి, అలాగా మణివన్న అనగానే వచ్చేస్తున్నాడేమో అని ఆకాశం కేసి చూస్తాడు. ఆవిడ గజేంద్రుడు పిలిస్తే వచ్చేసాడు కదా, ఇవాళ నేను పిలిస్తే కూడా అలాగే మాదాపతి సంప్రాప్తే కర్తవ్యో స్మర్తవ్యో భగవాన్ హరి అని ద్రౌపది పిలిస్తే ఆవిడ ఎలా రక్షించావో, గజేంద్రుణ్ణి ఎలా రక్షించావో అలాగా నాకింత ఆపద వచ్చినా నువ్వు రక్షించట్లేదేమి స్వామి. ధ్వని వలియే శ్రీ గజేంద్రాలకు అందుతోండి నా పోలే తోండి అరుళమెన్నో ఆకాశత్తయ్యే పారా అన్నట్లు అలా ఆకాశంలోకి చూస్తూ వస్తున్నావా 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 అన్నట్లు చూస్తోంది. పరమాపదమా పన్నహాయంగిరవద కొమ్మవురిగే ఇరే ఇవలుడయ్య దశై. ఆవేళ గజేంద్రుడు ఎంత ఆపదలో ఉన్నాడో, ఆవేళ ద్రౌపదీ దేవి ఎంత ఆపదలో ఉందో, ఇవాళ ఆళ్వారు నాయిక కూడా అంత ఆపదగా
ఈ సంసారాన్ని భావిస్తోంది. గజేంద్రుడికి ఏముందండి, ఒక్క మొసలి పట్టుకుంది. బ్రహ్మాళ్వార్లు అంటున్నారు 5 ఇంద్రియాలు 5 మొసళ్ళై నన్ను పట్టుకున్నాయి నాయన. ఆ బాధ ముందు మా బాధ ఎంత గొప్పదోను. అంగువందు తొత్తు కాణామయ్యాలే మయ్యాక్కుం మయంగా నిన్నాళ్ళ అరివు కడా నిండాళ్. ఏమో వచ్చేస్తాడేమో అని ఒక్కసారి అలాగా భ్రమ పడిపోయింది. వచ్చేసాడేమో అనేటువంటి. తీరా చూస్తే అయ్యో రాలేదా అంటే மயங்கு தீரமோ விரோதினகத்தீரிக்கிரலென்ற உட்குடைச்சாதி நான் வரப்பார்த்தால் ప్రతిబంధముండకనై ఎల్లదు నీయే వరపార్తాల్ నివారకరంలో ఉట్టన్నమిడిత్తు. బాగుంది. ఇన్ని విరోధాలు ఉన్నాయి మీ చుట్టూ కూడా. ఏమిటండి విరోధాలు మన చుట్టూ ఉన్నవి? మనం చేసినటువంటి మహాపాపాలు. ఇన్ని పాపాలు నీ చుట్టూ ఉండగా నేను ఎలా అనుగ్రహిస్తాను అనుకుంటావా? అయితే విను నా భావాన్ని. ఏమిటి అంటే, నేను పిలిస్తే రావడం నీకు కష్టం గాని నువ్వు రావాలనుకుంటే నీకు రావడం కష్టమేమీ కాదు. ఒక పెద్ద టెక్నిక్, అందులో ఉండేటువంటి రహస్యాన్ని, మర్మాన్ని చెప్పేశారు. ఇక్కడ ఏంటంటే, ఎదిరిగల్ మెడిక్కరుమాయ్ పలరుమాం అత్తనై ఎంద్రో వేండువదిలియ చేయగైకు ఉండా. అది మేము కావాలి అనుకుంటే నువ్వు రావడం కష్టం గాని నువ్వు రావాలి అనుకుంటే నీకు ఏమాత్రమో కూడా అడ్లు అనేటువంటివి ఉండవు. విరోధుల్ని పోగొడతావు అనేటువంటి నియమం నీకుందయ్యా. ఎందుకంటే నువ్వు అద్వితీయ సౌందర్యం కలిగినటువంటి వాడివి. నీ సౌందర్య దర్శనంతోటే నాలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా పోతాయి అనేటువంటిది ఒక్కవు జనార్దన క్రుద్ధ ఎంగరపడియే ఒరువనే ఎన్నం. ఒరువనే అద్వితీయుడా. అద్వితీయుడా అంటే ఏంటి? నీలాంటి వాడు రెండవ వాడు లేడు. ఇక్కడ 2 పాయింట్స్. ఒకటి నీ అందం, మణివన్న అండంలో అందం అండి. ఒరువనే అండంలో పరాక్రమం అండి. అందమా పరాక్రమమా అంటే అందం కంటే కూడా పరాక్రమం చూస్తేనే స్వామికి ఇంకెవరు సాటి లేరు. అంత గొప్పవాడు. దేనికి అదే గొప్ప లక్షణం. అందానికి అందమే గొప్ప లక్షణం, పరాక్రమానికి పరాక్రమే గొప్ప లక్షణం. ఈ రెండిట్లో ఏది అంటే నువ్వు రావాలనుకుంటే నీకు అడ్డనేది ఉండనే ఉండదు. అద్వితీయమైన పరాక్రమము కలిగిన వాడివి నువ్వు అని చెప్పడం అన్నమాట. అంగు వంద తోత్తకాణమయ్య అయిపోయింది. ఉండా వడివడిగకు పోలి ఉండాగిలం వీరత్తుకు పోలి సొల్లలావదిల్లై. అందానికైనా అసాధ్యాలుంటాయి గాని పరాక్రమానికి అసాధ్యాలుండవు. అంటే నువ్వు అనుకుంటే చెయ్యలేనిది ఏమీ లేదు. చాలా పరమాళ్ళ యొక్క అఘటత ఘటనా సామర్థ్యాన్ని చెప్పే వాక్యం అండిది. నువ్వు అనుకుంటే చెయ్యలేనిది, సాధించలేనిది. నేను ప్రయత్నం చేశాను అనుకో, నా విరోధులన్నీ నీకు అడ్డుగా కనిపిస్తాయి. నువ్వు ప్రయత్నం చేశావనుకో, విరోధులన్నీ పరుగులు పెట్టేస్తాయి. క్లియర్ గా నువ్వు నేను కనపడతాం. అప్పుడు నువ్వు నన్ను రక్షించగలుగుతావు. కాబట్టి తలపు నీదైతే నా రక్షణకి ఏ అడ్డు ఉండదు. ఉట్కుడై ఇచ్చాది తాన్ వీరపత్ని ఎన్నమిడంతో చొల్లా నిన్నాళ్ళే. ఈమె వీరపత్ని కాబట్టి భద్రు పరాక్రమాన్ని స్తుతిస్తోంది. ఆళ్వారి నాయిక తాను వీరపత్నిని అని అనుకుంటోంది అన్నమాట. అంటే ఆ భర్త యొక్క పరాక్రమత్వాన్ని గుర్తించడంలో సీతాదేవితో కూడా పోలుస్తారండి ఆళ్వారి నాయికని ఎక్కడికక్కడే. అందుకే ఇక్కడ త్వం నీచ శిశవత్ స్మృత ఎన్నం అవళిరే అక్కడ అంటుంది అనమాట. ఏమయ్యా, నువ్వేదో పెద్ద గొప్పవాడు అనుకుంటున్నాము. నీచ శశవత్ అంటే నీచమైన కుందేలు లాంటి వాడివి. నా భర్త సింహవత్ రామ, సింహం లాంటి వాడు రామచంద్రుడు. ఆయన ముందు నువ్వెంత, నువ్వు ఒక కుందేలు లాంటి వాడివి. ఎన్నం అవళే ఉళ్ళిరుగం ఎన్న కురై ఉండాయి జక్కిరేన్ ఎన్న శీలయ్యా விளம்பகேது விந்துக்கே இருக்க அலையாது விந்துவாரே நேர் பண்ணம் போலே ఉరుగం. నీరు పన్నం పోలే ఉరుగం. మంచు గడ్డ ఎలాగా కరిగిపోతుందో ఒక అందమైనటువంటి మాటని చెప్పారండి. అంటే
వేల అయిపోయి ఆళ్వార్ నాయుకి కరిగిపోతోంది 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 అంటే దుఃఖం అనేటువంటిది అలాగా కన్నీరు రూపంగా ఆవిడ ఆత్మనే కరిగించేస్తోందా అన్నంత దుఃఖపడుతోంది మా ఆళ్వారి నాయక. ఉరుగం కాటిల్ అతీంద్రియ వస్తు కన్ను కిలాక్కమో ఎంబర్గడే. అది నువ్వేమో కంటికి కనపడనటువంటి వాడివి. నీ నీ అనుగ్రహం అంటే నువ్వు కంటికి కనపడతావు, నేను కోరితే నువ్వు కంటికి కనపడేటువంటివి కాదు. ఎందువల్ల చాలా క్లియర్ గా చెప్పింది పాయింట్. నేను అనుకుంటే నా పాపాలు అడ్డుగా వస్తున్నాయి, నువ్వు అనుకుంటే నా పాపాలను నువ్వు ఛేదించేస్తావు కదా. అది అరుళాలే పెరుగంగన్ వరు నియతి ఉండో ఎన్నుమా ఎత్తివల్. నీ కృపా కటాక్షంతో నువ్వు గనక అనుకున్నావు అంటే బ్రహ్మాండంగా నాకు నీ అనుగ్రహంతో నా కంటికి కనపడగలవు అని. నా చక్షుషా పశ్యతి ఎంగరదు తాందామే కాణ విజువార్క. అది ఎవరండి కళ్ళతో చూడలేరు అని అంటే నిన్ను చూసే విధానం నా అంతట నేను ప్రయత్నం చేస్తే నేను చూడలేను, నువ్వు దర్శనం ఇస్తే నేను హాయిగా నిన్ను చూడగలను. తస్యైష ఆత్మ వివరణితే తను స్వామింద్రు. చక్కటి ఉపనిషత్తు కఠోపనిషత్తు ఆ సూత్రాలండి ఇవన్నీ కూడా. ఆయన కనపడాలి అని అనుకుంటే ఆయన గడ్డే లేదు, అది ఉపనిషత్తు వాక్యం. నేను చూడాలి అనుకుంటే మొత్తం చుట్టూ ముళ్ళ కంపే, తీయడానికి కూడా లేదు నీ దర్శనం కాదు. నువ్వు నాకు కనపడాలి అనుకుంటే ఒకసారి ఇలా చూసావు అంటే నువ్వు నేను తప్ప మధ్యలో ఏమీ ఉండదు. అవన్ తానే కాట్టుమంతరుమై ఇల్లై అర్జునాదిగళకు దివ్య చక్షుషై కొడుతు కాట్టిలయ్యో. మంచి ఉదాహరణ కూడా చెప్పింది. ఏమయ్యా ఆవేళ అర్జునుణ్ణి అనుగ్రహించి దివ్యం దదామితే చక్షు అన్నావా లేదా? నీకు ఇలాంటి మాంస చక్షువుతోటి నువ్వు నన్ను అనేనైవ స్వ చక్షుష, ఈ మాంస చక్షువుతో నువ్వు నన్ను చూడలేదు, నేను నీకు దివ్య నేత్రం ఇస్తాను అన్నావా లేదా? అక్కడ అర్జునుడికి కనపడ్డప్పుడు ఇవాళ అంతకంటే ఆర్తిగా ఉన్న నాకు నువ్వు నీ దర్శనాన్ని వసగలేవా? ఇవ్వాలంటే ఇవ్వలేవా? కన్ను కిలి కట్కిలి చాలా బాగుంది. నయన అగోచరుడు కట్కిలి, దాన్ని విడదీస్తే కన్నుకు ఇలి అన్నబడి కంటికి కనిపించని వాడ. కట్కిలి చాలా చక్కటి పదవండి. కట్కిలి అంటే కట్ అనుకుంటాం, కన్నుకు ఇలి కట్కిలి కళ్ళకి కనిపించని వాడ. మాంస నేత్ర అగోచరుడా, నీ కటాక్షం ఉంటేనే నిన్ను చూడగలం. ఉన్నై కాణుమారులై ఉన్నై కాణవలది స్వయత్నத்தாலே పెరవిరుపార్కన్రో. మా ప్రయత్నంతో మేము నిన్ను చూడగలమా? ఉన్నరుడా అరుళ్ అడియాగ కాన్బార్కుం మరిదో. నీ కటాక్షమే మూలంగా నిన్ను మేము దర్శించగలుగుతాము. ఇవి స్టేట్మెంట్స్ అండి. మన ప్రయత్నంతో మనం ఏం చేయలేం. పెరుమాళ్ళ కటాక్షంతో ఆయన దర్శనం మనకి అవుతుంది. ఇవి మన నిత్య జీవితంలో కూడా మనం వెళ్ళాలంటే ఏ దివ్య దేశాలకి వెళ్ళలేమండి. ఆయన కటాక్షం కలిగింది అనుకోండి, ఏదో రూపంలో ఏదో ప్రయాణం కుదురుతుంది, తీసుకెళ్ళిపోతాడంతే. ఆ పక్క వాళ్ళు రమ్మన్నారంటారు, పిల్లలు చూపిస్తామన్నామంటారు, లేకపోతే ఎవరో వెళుతున్నారు వాళ్ళతో ఏదో కారణాలు కనిపిస్తాయి, తీసుకెళ్ళిపోతాడు. ఎప్పుడు ఆయన దయ కలిగితే, మన దయ మనం కలిగితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయన దర్శనం మనకు కాదు. ఇది మనకి నిజ జీవితంలో కూడా అనుభవంగా కనపడుతుంది. అరుళాలే నామార్కు కాటినో మెన్నా, దయ వల్లనే నువ్వు కనిపిస్తావు తండ్రి, నీ అనుగ్రహం వల్లనే కనిపిస్తావు. అలా ఎక్కడ కనిపించాను? ఎక్కడేంటి? కాకుత్తా రామావతారాన్ని తీసుకున్నారు. కకుత్స వంశోద్భవ, కకుత్సుడు అనేటువంటి మహారాజు యొక్క వంశంలో పుట్టాడు కాబట్టి రామచంద్రుడికి కాకుత్సుడు అనే పేరు వచ్చింది. ఆ వంశంలో పుట్టినవాడా రూపౌదార్య గుణై ఎన్నం రూప సంహనం లక్ష్మి ఎన్నం నాగరికం వనవాసిగడుக்கும் ఆట్టికొడు తిరుందిలయ్యో.
ఇబ్బంది చాలా లేదులేండి. అందమైనటువంటి పక్కన 2 శ్లోకాలని ఇక్కడ మనకి చెప్పారండి. ఏంటంటే చంద్రకాంతాననం రామం అతీవ ప్రియదర్శనం రూప ఔదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణం ఇది అయోధ్యాకాండే. నువ్వు అయోధ్యలో ప్రజలకు ఎలా కనిపించావు? వాళ్ళల్లో వాడుగా కలిసిపోయావు. అక్కడ అంతే మేఘన అడ్డం పడిపోయింది. ఆ అమ్మాయి అలా మనకి అద్భుతమైన ఘట్టం ఉంటుంది. మా అబ్బాయికి యువరాజ్య పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాము, మీ అందరికీ ఇష్టమేనా అని ఏదో ఫార్మల్ గా అడగాలి కదా అని చెప్పి అడుగుతాడు దశరథుడు. అడిగితే వాళ్ళు ఏమన్నారు? ఇచ్చా మోహి మహాబాహు రఘువీరం మహాబలం గజేన మాతాయ. ఆహాహా, మాకిష్టం మాకిష్టం మాకిష్టం. ఆ ఛత్రం తల మీద పెట్టి ఉంటే ఆ ఏనుగు మీద అలా ఊరేగుతూ అంబారి మీద ఎక్కువ ఊరేగుతుంటే అదే ప్రాబ్లం. అలా ఒక్కసారి గొల్లుమని ఇష్టం ఇష్టం అంటారు. నా పరిపాలనలో ఏమన్నా లోటుందా మీకు? అయ్యా దశరథ, ఇంకో 10 ఏళ్ళు ఉండవయ్యా అని ఒక్కడు అనేదే అనుకోండి అన్నట్టు ఆయన. అంటే నాయన ఓ నృప కళ్యాణ గుణ కళ్యాణ గుణయ్యా. ఏమిటి? మొదటిది అందం. చంద్రకాంతాననం రామం. చంద్రుడిని చూస్తే మనసు ఎలా ఆనందం అయిపోతుందో, చంద్రుడిని చూస్తే మా మనస్సు అలా పారవస్యాన్ని పొందుతుంది. అతీవ ప్రియదర్శనం. అతీవ ప్రియదర్శనం అంటేనే చూపించేది. అతీవ ప్రియదర్శనం. ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఇంకా చూడాలి అనిపించేటువంటి అందం. ఈ రూపమేనా? గుణాలు మంచివా? రూప ఔదార్య గుణై. ఆ రూపమే కాదండి, ఔదార్యాది గుణాలు. అంటే లోకంలో మనిషి బాగుండొచ్చు, గుణాలు బాగుండవు. గుణాలు బాగుండి మనిషి బాగున్నవాడు, రూపము బాగున్నవాడు చాలా తక్కువగా ఉంటాడు. రామచంద్ర స్వామి గొప్పతనం రూపము బాగుంటుంది, ఔదార్యాది గుణాలు కూడా బాగుంటాయి. దృష్టి చిత్తాపహారిణం. అందగాడు అందగాడు మామూలు అందగాడు కాదయ్యా. పురుష అందం స్త్రీలకి ఆకర్షణీయం కావచ్చు, రామ సౌందర్యం మగవాళ్ళకు కూడా ఆనందం. ఋషులందరూ అనుకున్నారు. ఋషులు అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళు కూడా అనుకున్నారు. అబ్బా, మనమే గనక స్త్రీలు అయితేనా రామచంద్రుణ్ణి చక్కగా ఆయన్ని ప్రేమిస్తే ఎంత బాగుండేదో కదా. అంటే వాళ్ళందరినీ కృష్ణావతారంలో గోపికలుగా రమ్మని వరం ఇచ్చాడు అని. అందువల్లే గోప స్త్రీలు అంటే ఋషులు అని భాగవతాదులు మనకి చెప్తాయి అన్నమాట. ఇదేమో అయోధ్యాకాండలో. ఇంకా అరణ్యకాండలో తిరుగుతున్నాడు అనుకోండి. అరణ్యంలో రూపం సంహననం లక్ష్మీం సౌకుమార్యం సువేషతాం. ఎన్ని విశేషణాలు వేశారండి. ఇవి పెద్దలైతేనండి ఈ 2 శ్లోకాలే గంట సేపు చక్కగా చెప్పుకునేటువంటి విశేషణాలు ఇవన్నీ కూడా. అసలు ఆ రూపం మనస్సుని ఇలా ఆకర్షించేస్తోంది. లక్ష్మీ కళ ఉట్టి పడిపోతోంది. సౌకుమార్యం సువేషత. ఎంత సుకుమారంగా, ఎంత మృదువుగా, ఏం అలంకరింపబడినటువంటి సౌందర్యము. స్మృతాకారా రామస్య వనవాసినః ఇది అరణ్యకాండే. అటు అయోధ్యాకాండలో ప్రజలు అలాగా ఆశ్చర్య చకితులైపోయారు. ఇటు అరణ్యంలో సంచరిస్తుంటే మనుషులే కాదు, మిగిలినటువంటి ఋషిగణాలు కాకుండా మిగిలినటువంటి వారు కాదు, జంతువులు కాదు, చివరికి లేళ్లు మొదలైనటువంటివి కూడా రాముడు అలా పెడుతుంటే కళ్ళు తిప్పుకోలేకుండా రాముడి కేసు అలాగా చూస్తూ ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోయేవారు అని చెప్పడానికి నాగాని కరిక్కం వనవాసి గడిక్కం కాటిక్కుడు నగరంలో ఉండేవాళ్ళు, వనవాసంలో ఉండేవాళ్ళు అందరికీ కూడా ఆ సౌందర్యం ఒక్కసారి చూస్తే జన్మ చరితార్థం అయిపోయింది అనేలాంటి అద్భుత సౌందర్య మూర్తి. ఒక కాల్ సైదదు కొండో ఎన్న. ఏమండి, రామావతారంలోనేనా ఇంకెక్కడైనా చూపించాడా? కన్ననే సజాతియే కడాన పెంగళుక్కున్నై కాటిత్తలయ్యో. ఇంకా కృష్ణావతారంలో కన్నన్. కన్నన్ అంటే ఏంటండి? కృష్ణుడు ఆకర్షణీయుడు,
కృష్ణ శబ్దానికే ఆకర్షించేవాడు అని అందం, అందగాడు అని అందం, ఆకర్షణీయుడు అని అందం. అలాంటి అందాన్ని సజాతీయగళాన పెంగళకు ఉన్నాయి కాట్టెక్కలయ్యో. నీ సమయంలో ఉన్నటువంటి గోప స్త్రీలని వారిని నీ అందము చేత పరవశింపచేసిన మహానుభావుడా. తాసామావిరభూత్సౌరి. వీళ్ళు గోపికలందరూ కూడా చక్కగా అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్న సమయంలోటండి వాళ్ళ ఏం చేస్తారో చూద్దామని తక్కువని మాయమైపోయేవాట. మాయమైపోయేటప్పటికి భాగవతంలో గీతలు ఎంత బాగుంటాయండి. గోపికా గీతలు చాలా అద్భుతంగా ఉంటాయి. నాయన ఇక్కడున్నాడా, ఓ తరులారా మీ పక్కకు వచ్చాడా, ఓ గిరులారా, ఓ పుష్ప రమణులారా, ఎక్కడ దాగున్నాడు అని చేస్తూ గొల్లు పెట్టేస్తూ ఉంటే ఈ చరణం బులే ఇందు నిభానన ఏం పద్యాలు రాస్తారండి. పోతనా మధ్యలో వారి కాళ్ళ గుర్తులు కనపడతాయి. ఇదిగో ఈ పాదాలే నా తండ్రివి, ఏమైపోయాడో, ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఇలా గొల్లుమని ఏడుస్తున్న సమయంలో తాసామావిరభూత్సౌరి స్మయమాన ముఖాంబుజ పీతాంబరధర శ్రద్వి సాక్షాన్ మన్మద. అద్భుతమైన శ్లోకం అండి భాగవతంలోనే. వాళ్ళ మధ్యలో ఆవిరభూత్సౌరి. ఆవిరభూత్ అంటే ఆవిర్భవించాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, హక్కుమని కనపడ్డాడు. అంతవరకు వాళ్ళే ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఎక్కడా లేడు. ఉన్నట్టుండి ఎక్కడ వచ్చాడో. ఆవిర్భావం అంటే ఉన్న చోటనే ఎలా వచ్చాడో తెలియకుండా స్వయంగా వచ్చి కనపడ్డాము అన్నమాట. ఏ దారి నుంచి వచ్చాడో తెలియదు. ఒక్కసారి మాయమైపోవడం ఎలా అయిపోతుందో దర్శనం కూడా అలాగే అద్భుతంగా జరుగుతుంది. ఆ వచ్చిన వాడు ఎలా వచ్చాడో వీళ్ళంత ఏడుస్తుంటే స్మయమాన ముఖాంబుజ. స్మయం చాలా అందమైనటువంటి పదం. నవ్వుల్లో కూడా చాలా ఎన్నో రకాలు ఉన్నాయి అని మనకి నాట్య శాస్త్రం చెప్తూ ఉంటుందండి. ఎలా నవ్వుతారు, ఏం చేస్తారు, ఏదో మనం చాలా సార్లు చెప్పుకున్నాం. స్మితమియ వికసిత వదన. కొంచెం మొహానికి నవ్వు పులుముకుంటే దాన్ని స్మితం అంటారు. అంటే మరీ మూతి ముడుచుకుని కూర్చోకుండా అని కాస్త నవ్వినట్లుగా దాన్ని స్మితం అంటారు. కించిత్ లక్ష్య ద్విజంతు హసితం. కాస్త పళ్ళు కనపడేలా పెదవులు ఇంకొంచెం విచ్చుకోవడాన్ని హసితం అంటాం. శ్యాన్ మధుర స్వరం వికసితం. కొంచెం సౌండ్ అన్నట్లుగా కాస్త సౌండ్ వినపడింది అనుకోండి, దాన్ని వికసితం అంటారు. సశిర కంపం ఇదం ఉపహసితం. భలే అంటూ తల ఊపేస్తూ నవ్వితే దాన్నేమో ఉపహసితం అంటారు. అపహసితం శాస్త్రు. ఇంకా కొంతమంది ఒళ్ళుమని ఏడ్చేసినట్టు నవ్వేస్తారు. ఇంకా ఏంట్రా బాబు ఇలా ఏడ్చేస్తున్నారంటే, నవ్వండి అది, నవ్వుతోటి కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసాయి అంటారు. దాన్ని అపహసితం అంటారు. విక్షిప్త అంగం భవతి అతి హసితం. అన్నిటికంటే ఫైనల్ ఇంకోటి ఉందని పక్కవాడిని టపా కొట్టేస్తారు. ఒరే నీ ఆనందిస్తే నావి పగలగొడతావేంట్రా బాబు అంటే ఆనంద ప్రకటన. పక్కవాడిని బాధేస్తూ ఉంటాడను. దీన్ని అతిహసితం అంటారు. ఇందులో ఈయన ఏ రూపంగా వచ్చాడు? స్మయమాన ముఖాంబుజ. అలా నవ్వుతూ ఒక పద్మం వికసించినట్లుగా, ముఖ పద్మం వికసించినట్లుగా స్మయమాన ముఖాంబుజ పీతాంబరధర స్రగ్వి. అటు పట్టు వస్త్రం అండి, మెలమెలలాడిపోతోంది. అసలే అయ్యగారు రంగు మనకి తెలుసు కదా. ఆ రంగు మీద పసుపు కట్టుకున్నారు అనుకోండి, తెల్లటి వాళ్ళు పసుపు కట్టుకుంటే అదో అందం. ఈ రంగు వాళ్ళు పసుపు కట్టుకుంటే ఇది ఇంకా అందంగా స్పష్టంగా ఆయన రంగుని ఇనుమడింప చేస్తుంది. రంగుని ఇంకా ఎంత నల్లగా ఉన్నాడో బాగా తెలిసిందనమాట. సాక్షాన్ మన్మద. ఆ పదంలో వ్యాస భగవానుడు వేశాడండి. ఇలా ఉన్నవాడు మన్మధుడికి మన్మధుడిలా ఉన్నాడు. మన్మధుడు అంటే మాం మర్ధనాతి. ఇది మన్మధ. మనస్సుని చిలికి వేస్తాడు, మరించేస్తాడు. వాడికి మన్మధుడని పేరు. అంటే ఉన్న చోట ఉండనివ్వని మానసిక వికారాన్ని కలిగిస్తాడు. వాడికి కూడా వికారాన్ని కలిగించే మన్మధుడు. మన్మధుడికే మన్మధుడు. సాక్షాత్ మన్మద. అంటే ఓ చిరునవ్వు చిందులాడేటువంటి ముఖం, పీతాంబరాన్ని ధరించాడు, వనమాలిక అలంకృతుడయ్యాడు. మన్మధుడిగా వచ్చి ఆ గోప స్త్రీల మధ్య
చక్కగా. అది ఎలా ఉంది అని అంటే ఈయన చాలా మంచి ఉదాహరణ ఒకటి ఇచ్చాడు. కామం కయ్యిలే ఆడుపడమత్తై కామంతాన్ పడుంబడి ఇరెక్కై ஸ்மயமான முகாம்புஜா அவர்கள் முன்னே தோத்தன பின்பு வடிவல் பிறந்த செல்வி வாழ ஒரு நீர்ச்சாவியலே ஒரு పాటం మగై విజుందా పోలే ఇరుక్కై. ఇదండి, ఒక బీడు వారిన భూమిలో ఒక దుక్కి వర్షం పడ్డట్టు ఆనందం కలిగింది. అది పోలిక పోల్చారండి నంబిళ్ళయ్య గారు. ఆ పోలిక చూడండి, చాలా భూమి అంతా కూడా నీళ్లు లేక మరుభూమిగా మారిపోతే వర్ష ప్రవాహం గనక వస్తే ఆ నీటిని తనలో కలుపుకుని ఆ భూమి ఎంత ఆనందపడుతుందో. ఒక నీరు చావియిలే ఒక మరుభూమిలో ఒక పాటం మజై విజుందా పోలే ఒక దుక్కి వర్షం పడ్డట్టుగా, అంటే అంత ఆనందం కలిగింది. ఆకలి వేసిన వాడికి ఏదో ఇంత పెట్టామనుకోండి, దాన్ని ఒక పోలిక పోలుస్తారు. పెనం మీద నూనె చుక్క వేస్తే చుయ్యమన్నట్లు అంటారు. ఉన్న ఆకలి రెట్టింపు అయిపోతుంది ఇంత ఇంత పడితే. అలా కాకుండా ఒక భూమి మీదకి నోరు ఎండిపోయి బీటలు వారిన భూమాత మీదకి చక్కటి ప్రవాహం వస్తే ఆర్ద్రీకృతమై ఆనంద పరిమళాలు బయటికి వెదజల్లినట్లుగా ఇక్కడ కూడా ఈయన కూడా వాళ్ళ మధ్యలో ఆవిర్భవించాడు. వీళ్ళ మధ్యకు వచ్చాను అనేటువంటి ఆనందమేమో మందహాస సుందర వదనారవిందుడు అయ్యాడు. చూసారా, నా వస్త్రం అని పీతాంబరాన్ని చూపించాడు. ఇగో ఇలాంటి మాలికలు వేసుకుని వచ్చాం. స్రగ్వి, మళ్ళీ అపవాదంలో చిన్న ముక్కని కూడా వదలు. స్రగ్వి మాలాలంకృతుడు తులసి మాలాలంకృతుడై మన్మధుడై ఉన్నాడు స్వామి అనే పిరంద సెల్వి పీతాంబరధర స్రగ్వి பெண்கள் நெஞ்சில் மரத்தை மாத்தவது பரிவட்ட வாய்ப்பையும் தோளில் మాలయం కాటి తాయిత్ భుజాల మీద మాలతో సహా వారి మధ్యలో కనిపించాడు. ఒక్క శ్లోకం అండి, చిన్న శ్లోకం. తాసాం ఆవిర్భూత్ శౌరి స్మయమాన ముఖాంబుజ పీతాంబరధర స్రగ్వి సాక్షాత్ మన్మద మన్మద. ఈ ఒక్క శ్లోకంతో కృష్ణావతార వైలక్షణ్యాన్ని చెప్పారండి ఒకప్పుడు స్వామివారు. ఎందుకంటే తాసాం వారి మధ్యలో, వారంటే ఎవరు? గోపికలు. అసలు గోపికలంటే ఎవరు? ఏ ఋషులు ఏ ఏ కాలాలలో తప్పించిపోయి నిన్ను మేము వివాహం చేసుకోవాలని ఉంది అంటే కృష్ణావతారంలో వ్రజో గోప్యో భవిష్యత, కృష్ణావతారంలో గోపికలుగా రండి అని చెప్పాడు. వారి మధ్య, ఆ వారి మధ్య అన్న పదానికి గోపికలు ఎవరు అనే వృత్తాంతాన్నంతటిని గంట సేపు అద్భుత ఉపన్యాసం. అంటే విషయం మన దగ్గర ఉండాలే తప్ప అద్భుతమైన వ్యాఖ్యానాలు వస్తాయి. లేకపోతే ఇలాగే ముక్కసే ముక్కార్థాసాం వారి మధ్య అయిపోయింది. ఆవిర్భూత్ శౌరి ఆవిర్భవించాడు. ఆవిర్భూత్ ఆవిర్భావం అంటే ఏమిటి? తోచాడు, లేనివాడు కాదు. చుక్కలు తోచాయి అంటాం. చుక్కలు ఎప్పుడూ అక్కడే ఉంటాయి. అవి ఆ వెలుగు తగ్గినప్పుడు, సూర్యుడి యొక్క వెలుగు తగ్గినప్పుడు ఉన్నవి బయటపడతాయి. ఆవిర్భావం అంటే దర్శనీయావస్థ. ఆ అర్థాన్ని సమన్వయించి చెప్పడం. శౌరి, సురవంశంలో పుట్టినటువంటి వాడు శౌరి అనేటువంటిది సూర్యుని యొక్క వంశము. ఆ పదానికి అర్థం స్మయమాన ముఖాంబుజ, ముఖ పద్మం నవ్వుతూ ఉంది. ఏ నవ్వే స్థితులకి ఏ ఏ పేర్లు ఉంటాయి? పీతాంబరధర, పచ్చటి వస్త్రం ఎందుకు కట్టుకున్నాడు? దాని వల్ల వచ్చేటువంటి సౌందర్యోత్కర్ష ఎలాంటిది? స్రగ్వి, ఏ మాలలు వేసుకున్నాడు? ఏ మాలలతో? 5 రకాల మాలలతో, గరికలతో, మాలలతో, మరు వందవనాదులతో కలిస్తేనే అది వనమాలగా ఎలా పేరు తెచ్చుకుంటుంది? ఇత్యాది వ్యాఖ్యానాలన్నీ. ఇన్ని కలిగిన వాడు సాక్షాత్ మన్మద మన్మద. మన్మధుడి యొక్క మనస్సునే మదించేటువంటి అందగాడు బయలుదేరాడు. ఇంత పారవస్యావస్థని సాక్షాత్ మన్మద మన్మద
காமன் கையிலே ఆడుపடும் అత్తై కామన్ తాను పడుంబడి ఇరక్కై. భలే వాక్యం అండి. మన్మధుడు లోకంతో ఏ ఆటలైతే ఆడుకుంటాడో అవన్నీ మన్మధుడు పడేలాగా చేసిన అందగాడు. అది ఆ వాక్యానికి అర్థం. నువ్వు ఇతరులను ఆడించావు ఎంతవరకు మన్మధ, ఇప్పుడు స్వామి తన అందంతో నిన్ను కూడా ఆనందిస్తాడు, ఆట ఆడిస్తాడు. అది గొప్పతనం. కామన్ కయ్యిలే ఆడుపడమత్తే కామన్ తాను పడుంబడి ఎరిక్కై. చిన్న వాక్యం అండి, ఎంత చక్కటి వ్యాఖ్యానమో చూడండి. ఇంతవరకు నీకు బాధ పెట్టడమే తెలుసు, ఇవాళ బాధ పడడం అంటే ఎలా ఉంటుందో తెలుసుకో అన్నట్లుగా మన్మధుడికి కూడా బాధ కలిగేంత సౌందర్యం కలిగినటువంటి స్వామి అని చెప్పడం. కొడి చారి அவதாரகாலத்தில் உதவித்திலே என்ற அவதாரகாலத்தில் உதவப்பராதாరు ఇలవతీర్కవన్రో. ఏమయ్యా, అవతార కాలంలో రాముడిగా పుట్టావు, అప్పుడు నేను పుట్టలేదు. కృష్ణుడిగా పుట్టావు, అప్పుడు నా కోరిక తీరలేదు. మరి మా కోరిక తీరాలంటే ఎలాగా అంటే ఇంగు వందు ఈ శ్రీరంగానికి వచ్చి సాయంధరణితో పడుకునే అర్చామూర్తిగా చక్కటి దివ్య దర్శనాన్ని ఇస్తున్నావు. ఎంత బాగుంటుందండి. రంగనాథ స్తోత్రం మనం రోజు చదువుకుంటాం. పశ్యన్ మానస పశ్యతో హర రుచిం. ఆ మనస్సును దోచేసేటువంటి దొంగ, అంత అందగాడు అనమాట. ఇంగు వందు సాయంధరణితో ఉగంద కొక్కాక్షి కొడి కట్టికొండో కిడక్కరదు. చూసే వాళ్ళందరికీ కూడా దర్శనం ఇవ్వడం కోసం ఇక్కడకు వచ్చి శయనించినటువంటి స్వామి తిన్నయ్య మరిదన్నుదల్ తిన్నయ్య కొడియన్నుదల్. అందరినీ ఆకర్షించడానికి, అందరినీ ఆహ్వానించడానికి ధ్వజాలతో అలంకరింపబడినటువంటి ప్రాకారాలు. ఎందుకంటే అక్కడ జెండాలు ఎగురుతున్నాయి. భక్తులారా రండి రండి సేవించుకోండి అని పిలుస్తున్నాయా అన్నట్లుగా తిన్నయ్య కొడియన్నదల్. ఆ విజిత్త కొట్టాద కొడియన్గై. ఆ ప్రాకారాలు ఆ ధ్వజాలతోటి అలా అలంకరింపబడి ఉంటే వరువారెల్లారు వారంగోడి ఎన్న కట్టిన కొడి. చూసే వాళ్ళంతా గబగబా రండి, శ్రీరంగం రండి, రంగనాథుణ్ణి సేవించుకోండి అని పిలిచేటువంటి ధ్వజాలు, వాటి యొక్క ఎగరడానికి గుర్తు అదేంటంటే రండి రండి రండి. ఆ ఊపికి కండి పిలవడానికండి అర్థం. ఆహ్వానం అంటే ఇటు ఇటు తిరుగుతాయి కదా, రండి 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 అలాగే ఎగురుతున్నాయిటండి. ఇవాళ తిరత్తన్ செய்திட்டாయి, ఇవాళ ఎప్పుడు పిచ్చేరియన్ அறிந்திட்டாయి. అవన్నీ ఇవాళ అరియాదపడి ఒరుమగత్తాలే మరందిడమే. ఇవన్నీ ఇలాగే ఇంత పిచ్చెక్కిపోయేలాగా ఏం చేసావయ్యా? మయ్యేతే మయక్కవన్ ముఖం మాయమందిరందాంగులో என்று నాచియా తిరుమలలో ఆండాళ్ళ తల్లి చాలా అందంగా ఉంటుందండి. ఏంటి అంటే మయ్యేతే మయక్కవన్ ముఖం పిచ్చెత్తించి భ్రమింప చేయడానికి నీ ముఖమే ఒక మాయ మంత్రంగా పనిచేసిందా? మంత్రాలు వేరే వేయక్కర్లేదు, నీ మొహం ఇలా కనిపించేటప్పటికి చాలు వాడికి పిచ్చెక్కిపోయింది, వాడు నీ వసుడు అయిపోయాడు అని. అందరితో నాయకుని వశపరుచుకున్నావా? తన ముఖத்தை காட்டு காட்டு கையிலே அவன் மறந்திடவே யாவது இவள் கேட்கிறது நந்தல் அதுவாகில அதுకు ప్రతిక్రియ. తల్లికి ఆలోచన వచ్చిందనమాట. మా అమ్మాయికి నీ ముఖం చూపించి ఇంత పిచ్చెక్కిస్తావా? నీ పని చెప్తా ఉండు. మా అమ్మాయి ముఖం నీకు చూపించి నీకు డబల్ పిచ్చెక్కేలా చేస్తాను నేను అనుకుంది తల్లి వాళ్ళమ్మ. ఆ భావనల్లో సరదా వ్యాఖ్యానాలు ఇవన్నీ కూడా చూడండి. ఆ మాట అదుకు ప్రతిక్రియ ఇవాళ ఈవిడికి నువ్వు నీ ముఖం చూసి భ్రమలో పడేసావు కదా, ఇప్పుడు నీకు చూపిస్తా ఆవిడ అందాలన్నీ కూడా. త్రైలోక్యరాజ్యం సకలం సీతాయాన ప్రయాత్కలం. సీతాదేవి యొక్క సౌందర్యాన్ని చూపించినప్పుడు 3 లోకాల ఆధిపత్యం లభించిన నీకు సీతలో ఒక భాగం కూడా లభించినట్లు కాదు అని మారీచుడికి ఆవిడ రామాయణంలో చెప్పినట్లుగా
సుందరకాండలో హనుమ చెప్పినట్లుగా ఎన్ని చోట్ల వస్తుందండి ఇది. ప్రపంచ సౌందర్యం అంతా సీతాదేవి సౌందర్యం ముందు దిగదుడిపే అనేటువంటి అర్థంలో చెప్పేటువంటి త్రైలోక్య రాజ్యము అనేటువంటిది సుందరకాండలో వచ్చేటువంటి మాట అన్నమాట. మొన్నే నిరెత్తి కాబట్టి హనుమ పలికినట్లుగా అంత అందమ్మ అమ్మాయిది కాబట్టి ఈ అమ్మాయి అందాన్ని నీకు చూపించి ఇవள் పట్టదెல்லாம் అవனை పడుతువాడో గనినై తిరాళ్. ఇది అమ్మ యొక్క ఆళ్వారు తాయారి యొక్క మనస్సు. నువ్విప్పుడు మా అమ్మాయిని ఎంత బాధ పెట్టావు, అంత బాధ రెట్టింపు నువ్వు పడేలా మా అమ్మాయి ముఖాన్ని నేను నీకు చూపిస్తాను. బాగుంది కదా, ఏదో కక్ష తీర్చుకున్నట్టు ఇంత బాధ పెడతావా, నిన్ను ఇంతే బాధ పెడతాను చూడు అన్నట్టుగా మా అమ్మాయి సౌందర్యాన్ని నీకు చూపిస్తాను అంటే ఆళ్వార్ నాయకి యొక్క సౌందర్యాన్ని నమ్మిళ్ళయ్య గారు అంత అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలతో మన ముందు ఉంచారు. ఎంతో అదృష్టవంతులు ఇలాంటి వ్యాఖ్యానం చదువుకోగలగడం. வட்டிகள் இறையும் மணிவண்ணாயன்னும் வானமேனு குமையாக்கும் உட்கொடைய சிலர் உயிரெல்லாம் உண்ட ஒருவனே என்னும் உள்வருவம் கட்டிலே பொருளை కాణుమారరుడాయ్ కాకుత్తా కన్ననే ఎన్నం. ఈ రెండు పదాలు వాడడంలో నమ్మాళ్వార్ల యొక్క సమన్వయం అండి. ఏమయ్యా అంత అందం కలిగిన వాడు అని ఆవేళ రామావతారంలో చూపించలా, ఆవేళ కృష్ణావతారంలో చూపించలా, కాకుండా కన్ననే ఎన్నం తింకొడి మగల్ షూర్ తెరువరంగత్తాయ్ ఇవల్ తెరత్తు ఎన్ செய்திட்டாயே தேவேசம் கோரநாதம் அதீத மனுஷம் பத்மநாபன்